అందరికీ నమస్తే. క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు పిల్లలకి. వెంటనే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాం. పిల్లల్ని హాస్టల్లో వేస్తే హోమ్ సిక్ తోటి ఇంటికి వచ్చినట్టుగా గుంటూరుకి షిఫ్ట్ అయ్యాక ఊరి మీద ధ్యాస తోటి నాకు హోమ్ సిక్ వచ్చేసింది. ఇన్ని రోజులు ఎప్పుడెప్పుడు హాలిడేస్ ఇస్తారా, ఎప్పుడెప్పుడు ఈ విలేజ్ నేచర్ ని ఎంజాయ్ చేద్దామా అనుకుంటూ ఉంటాను. ఇంకా ఈ వింటర్ సీజన్ వస్తే చాలు నాకు భలే గుర్తొస్తుంటది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఇంకా కారు దిగుతూనే కుక్క పిల్లలు ఉన్నాయి అక్కడే. మా పిల్లలకైతే ఇంకా పండగ అసలు. మా పిల్లలకి యానిమల్స్ అంటే చాలా ఇష్టం. చిన్నగా వాటిని ఇంట్లోకి తీసుకొని వచ్చేసి గేట్ వేసేసి వాటిని చూడు ఎలా చూసుకుంటున్నారు. ఇంకా ఊరికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. లంచ్ టైం అవడం తోటి ఆకలి అవుతుంది మమ్మీ అన్నం పెట్టు అని అడగకుండా కుక్క పిల్లలకి అన్నం పెట్టు అని అడుగుతున్నారు వీళ్ళు. అవి పొట్ట నిండా ఫుల్లుగా తిని వద్దురా నాయనా అని అంటున్నా కానీ లాక్కొని వచ్చి మళ్ళీ తినబెడుతున్నారు వాటికి. ఇంకా ఈ కుక్క పిల్లలను చూసుకుంటూ మురిసిపోవడమే సరిపోయింది. ఆకలిని అస్సలు అడగట్లేదు. అందుకనే వాళ్ళు ఆ కుక్క పిల్లలతో ఆడుకుంటుంటే నేను తినబెట్టేస్తున్నాను వాళ్ళకి. ఆఫ్టర్నూన్ నుంచి కంటిన్యూస్ గా ఈవినింగ్ వరకు ఆ కుక్క పిల్లలతో ఆడుకుంటూనే ఉన్నారు. ఇంకా ఎక్స్ట్రాగా సేవలు చూడండి ఏం చేస్తున్నారు. వాటికి గాలి సరిగా ఆడట్లేదని విసనకరతో విసురుతున్నారు. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి సాంబా అడవి నుంచి వచ్చేసింది. కొద్దిసేపు ఆ కుక్క పిల్లల్ని పక్కన పెట్టేసి ఈ సాంబా గాడితో ఆడుకున్నారు. అలా మా రోజు అయితే గడిచిపోయింది.